షకీబ్, మీ తమ్ముడెక్కడా? వాడితో పని ఏమిటి? మై హోనా. నువ్వు షాప్ చూసుకుంటావు కదా. సరే. మొన్న ఏక్ బార్ ఇధర్ आओ. హాయ్ బాబీ. బాబీ కాదు, స్వాతి. ఇదేంటి నాకు సెట్ అయిపోయేటట్టుంది. చెప్పండి స్వాతిజీ. నాకు నా ఫ్రెండ్ కి హిందీ నేర్పించచ్చు కదా. ఎందుకు? మొన్న జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే హిందీ వచ్చా అని అడిగారు. మనకెప్పుడు అడిగారు? నువ్వు నోరు మూసుకో. నేను నేర్పించిన హిందీ. అయితే నువ్వు మెకానిక్ పని చేయి. నాకు రాదు కదా. అందుకే కదా నీకు నేర్పించమంటున్నా. సరే నేర్పించు. పార్కు కో జాయేగా. హా, ఏదో ఒకటి చేసి వీళ్ళని మా మతంలోకి మార్చాలి. నీ పూర్తి పేరేంటి? నూరుద్దీన్ అబ్దుల్ అజీజ్ అల్ హకీం. వద్దులే, ఉన్నాయే బెటర్. నువ్వు చాలా బాగున్నావు. నీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఏంటి? దీన్ని హిందీలో చెప్పు. आप बहुत अच्छा है, आपका बाल भी अच्छा है, आपका गर्लफ्रेंड है क्या? నీతో మాట్లాడితే 10 days లో హిందీ వచ్చేస్తుంది అనుకుంటా. నీ నెంబర్ ఇవ్వచ్చుగా. 79958881. టచ్ లో ఉండు. मिलते रहेंगे. ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? లేచావా? హిందీ నేర్చుకోవడానికి అక్క. ఇప్పుడు హిందీ ఎందుకు? ఆ మున్నాని పెళ్లి చేసుకోవాలంటే హిందీ రావాలి కదా. హే ఆపండి. వాడు దుబాయ్ రిటర్న్ వచ్చాడని బాగా డబ్బులు ఉంటాయని ఫ్లర్ట్ చేస్తున్నా. అవసరమా స్వాతి? వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. ఏ అబ్బాయి అయినా ఒకలాగే ఉంటారు. తేపగాళ్ళు. నాకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. अस्सलाम वालेकुम भाई. वालेकुम अस्सलाम. पाकिस्तान लश्कर ए तैयबाలో ట్రైనింగ్ అయినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. मेरे भाई को किसी को मत बोलना. ठीक है भाई. నువ్వెక్కడికి వెళ్తున్నావు అక్క? రూమ్ లో ఉంటే బోర్ కొడుతుంది, అందుకే బయటికి వెళ్తున్నా. నేను కూడా రానా అక్క? అది వెళ్తుంది ప్రేమ పాటలు నేర్చుకోవడానికి. మధ్యలో నువ్వు ఎందుకే? రమ్య, మీ అక్కని బాగా చూసుకో. అది జోక్ చేస్తుంది రమ్య. నేను వెళ్ళొస్తా, బాయ్. రమ్య, ఒంట్లో వేడిగా ఉంది. ఏంటి సడన్ గా? హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరూ లేరు. ఆగు, వస్తున్నా. ర్యాపిడో భయ్యా, త్వరగా రా. జ్వరమేమీ లేదే. నేను చెప్పింది ఆ వేడి కాదు, వేరే వేడి. నువ్వు చాలా కంట్రీలో అయితే పెళ్లి చేసుకో, వేడంతా పోతుంది. సరే చేసుకుంటాలే. అసలు ఏమైంది? మా ఆయనకి గట్టిగా ఇచ్చేసాను, దెబ్బ కూరెళ్ళిపోయాడు. అమ్మో, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా భలే కవర్ చేసింది. అందుకే చెప్తున్నా, నన్ను పెళ్లి చేసుకో, ఇంకే గొడవ ఉండదు. చేసుకుంటాను కానీ ఫస్ట్ సెటిల్ అవ్వు. సరేరా, నీకోసమైనా గవర్నమెంట్ జాబ్ కొట్టి చూపిస్తా. నీకంత సీన్ లేదులే. నాకు పెళ్ళైనంత వరకు నిన్ను వాడుకొని వదిలేస్తా. నేను వచ్చినంత వరకు వెయిట్ చెయ్యి. నాకు పనులు ఉన్నాయి, వస్తే త్వరగా రా, లేదంటే వెళ్ళిపోతా. ఇప్పుడే ఆన్లైన్ క్లాస్ అయింది, ఆగు, వస్తున్నా. సరే. ఏంట్రా తన కోసం గంటలు గంటలు వెయిట్ చేసేవాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నా అంటున్నావు? పనులన్నీ అయిపోయాయి కదరా, ఇప్పుడు వాళ్ళే మన వెనక తిరుగుతారు. ఫైనల్గా ఏం చేస్తావు? ఇంకో అమ్మాయి దొరికినంత వరకు దాన్ని వాడుకుంటా, లేదా తనకి పెళ్ళైనంత వరకు ఆగుతా. నీచుడా, నేను పెళ్ళైన తర్వాత కూడా వాడుకుంటా. సరే, తను వస్తుంది కదా, నేను వెళ్తాను. ఏరా? తను వస్తే నేను కన్నా అంటది, నన్ను అన్న అంటది. మీ రొమాంట్ నేను చూడలేనురా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. హాయ్ అన్న. బాయ్ సిస్టర్, చిన్న పని ఉంది. స్వాతి, ఏమి షాపుకి రావడం మానేసావు? నా స్కూటీ ఇంకేమీ రిపేర్ లేదు, అందుకే రావడం లేదు. రిపేరు లేదు, నువ్వు పడుకున్నప్పుడు వచ్చి టైర్ కోసుకొని పోతా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. హాగాగు, ఆల్రెడీ మా తమ్ముడికి ఒక లవర్ ఉంది. ఉంటే నాకెందుకు? మీ తమ్ముడిని ఏమైనా పెళ్లి చేసుకుంటానా? ఊరికే చెబుతున్నా. నాకేం అవసరం లేదు.
ఏంటి మున్నా, నీకు ఆల్రెడీ లవర్ ఉన్నది అంటున్నాడు మీ అన్నయ్య. అదేం నిజం కాదు, మా భయ్య ఊరికనే ఆట పట్టించడానికి అనుంటాడు. అవునా, సరే సరే. మళ్ళీ రూమ్కి ఎప్పుడు వస్తావు? మొన్న వచ్చా కదా. మార్నింగ్ తిన్నామని మధ్యాహ్నం తినకంటూ ఉంటామా? పెళ్ళయ్యాక నేనే అన్ని వండి పెడతాలే. ఈ వింటర్లో అరకు బాగుంటుంది, వెళ్దామా? వెళ్దాం, నాకు కూడా అరకు చూడాలని ఉంది. నీకు ఒక వీడియో పెట్టా చూడు. అరే వీడేనా రమ్య లవరు? అనుకుంటా. వీడియో ఎందుకు తీసావురా? ఎప్పుడైనా రమ్యకు దొరికిపోతే ఈ వీడియో చూపెట్టి బెదిరించవచ్చు. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ. ఎందుకు అతని వైపు అలా చూస్తున్నావు? నాకెందుకో అతను మన వీడియో తీసినట్టు అనిపిస్తుంది. ఏమైనా తినడానికి వెళ్దామా? నా దగ్గర చేంజ్ లేదనుకుంటా. అమ్మో, ఈ 500 చూస్తే మొత్తం ఖర్చెట్టేస్తా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్దామా లేదా? 500 చేంజ్ కావాలి. నేను ఇస్తాగా. చేంజ్ ఏది? ఇదిగో చేంజ్ చేసా. ఇది నీ 500 లో, అది నాది. హాయ్ బావ గారు, ఏం ఫోన్ చేశారు? మీ అక్క బాగుందా రమ్య? బాగుంది. మీరెలా ఉన్నారు? నాకు మీ అక్కతో మాట్లాడాలని ఉంది. ఏదో ఒకటి చేసి మాట్లాడించొచ్చుగా. తను చాలా కోపంగా ఉంది కదా బావా, అంత త్వరగా మాట్లాడదు. మనం పల్లెటూరోళ్ళం కదా రమ్య, సిటీ అలవాట్లు మనకు తెలియదు, అందుకే అంత కోప్పడ్డా. అవును బావా, నిజమే. పోనీ నువ్వే చెప్పు, ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తినమని. అలానే నేను సారీ చెప్పానని చెప్పు. కోపం తగ్గాక ఫోన్ చేయమను, సరేనా? బాయ్. సరే బాయ్. అక్క, బావ ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలంట. నేను మాట్లాడను, నువ్వే మాట్లాడు. అలాగే ఖర్చుకు డబ్బులు లేవు, 5,000 పంపించమను. అదేదో నువ్వే అడిగితే వెంటనే పంపిస్తారక్క. నా కోపం తగ్గే వరకు నేను మాట్లాడను. హాయ్ వారం, బయటకు వెళ్దామా? లేదు, కొంచెం సేపు టీవీ చూద్దాం. ఏం చేస్తున్నావు అక్క? ఎవరి అబ్బాయి మన రూమ్ కి ఎందుకు వచ్చాడు? నా ఫ్రెండ్, కొంచెం సేపు మాట్లాడి బయటికి వెళ్తాం. నువ్వు ఇలాంటివి చేస్తే నేను బావకు చెప్తా. నువ్వేదో పెద్ద పతివ్రత శిరోమణిలా మాట్లాడుకు. నువ్వు కూడా ఎవరితో తిరుగుతున్నావు కదా. అవునక్క, నాకు పెళ్ళి అవ్వలేదు. నా లైఫ్ లో ఒక్క అబ్బాయే ఉన్నాడు. నా లైఫ్లో 2 అబ్బాయిలు ఉన్నా మనసులో ఒక్కడే ఉన్నాడు. ఆగి విషయం బావకు చెప్తా. నువ్వు చెప్పావనుకో, ఈ వీడియో మీ నాన్నకు పెడతా. అందుకే భోజనం చేసేటప్పుడు ఎవడి ప్లేట్ వాడు చూసుకోవాలి, పక్కోడి ప్లేట్ చూడకూడదు. డిలీట్ చేసి అన్నయ్య. నేనేమన్నా నిన్ను బ్లాక్మెయిల్ చేశానా? నువ్వు మా దారికి అడ్రాకూడదని ఈ వీడియో తీసాను. నాకు కొంచెం మనీ కావాలని చెప్పా కదా. ఇదిగో 5K. నీకు 1 monthలో రిటర్న్ చేస్తాను. ఇట్స్ ఓకే. అయినా ఎందుకు ఏంటి అడగకుండా 5K ఇచ్చేసారు? అంత మనీ ఉందా మీ దగ్గర? 12 lakhs ఉంది, దాంట్లో మీకు 5K హెల్ప్ అవుతుందంటే ఇవ్వనా? మీరేమైనా ఇవ్వను అన్నారా? మీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేస్తారుగా. 12 lakh అంటే 5K ఈజీగా ఇచ్చేస్తారు. మొత్తం 12 lakhs ఇవ్వలేరుగా. రమ్య, మొన్న వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు రెచ్చగొట్టు. నేను అమాయకంగా నటిస్తా. ఎందుకక్క? చెప్పింది చెయ్యి ప్లీజ్. 12 lakhs అంటే అది నీది అవ్వాలి. నీది అవ్వాలి అంటే నువ్వు నిక్కా చేసుకోవాలి. చేసుకుంటా. నేను ఫస్ట్ ఈ మ్యాటర్ని మా భయ్యకి చెప్పాలి. భయ్యా, నేను స్వాతిని మ్యారేజ్ చేసుకుంటా. ఈ విషయంలో నాతో నువ్వు గొడవ పడవద్దు. చిన్నప్పుడు నేను చదువుకోవడం మానేసి నిన్ను చదివించాను. నీ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. ఒక అమ్మాయి కోసం గొడవ పడతానా? ఏంటక్క నువ్వు అంటుంది? ఎప్పటికైనా ఎవరినో ఒకరు పెళ్లి చేసుకోవాలి కదా రమ్య. అదేదో వీడిని చేసుకుంటే బెటర్ అనిపించింది. నాతో ఏమైనా వెధవేషాలు వేస్తే నిర్భయ కేసు పెడతా. కోర్టు మనకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది రమ్య, నువ్వేం భయపడకు. వరా అక్క, స్వాతి మున్నాని పెళ్లి చేసుకుంటా అన్నది. సరిపోయింది. జీవితంలో అబ్బాయిని వాడుకుంటాను తప్ప వాడికి ఎందుకు సేవ చేయను అన్నది.
ఏంటి స్వాతి, మొన్న పెళ్లి చేసుకుంటావా? హా, మరి మీ ఇంట్లో ముస్లింని అల్లుడుగా ఒప్పుకుంటారా? మున్నా హిందూస్లోకి మారిపోతా అన్నాడు, లేదా నేనే ముస్లింలోకి మారిపోతా. అయితే నువ్వు ఆవు మాంసం తింటావా? లేదు, నేను దీనికోసం ఆల్రెడీ అడిగాను. నువ్వు మీ దేవుని మొక్కో, నేను మా దేవుని మొక్కుంటా అన్నాడు. మరి పిల్లలు? నువ్వెందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? పెళ్ళంటే కొంత దూరమే, లాగిపోమక్క, జీవితాంతం నడవాలి. సరే సరే, ఇప్పుడే అడుగుతా. మున్నా, ఒకసారి రూమ్కి రావా? ఏం రూమ్ లో ఎవరు లేరా? ఎవరు లేనప్పుడే వస్తావా? ఎవరు లేనప్పుడు చాలా సార్లే వచ్చాను కదా. ఆహా, అన్ని పనులు అయిపోయాయి. అయితే ఇంక నీ మాట ఏం వింటాడు? అబ్బా, ఫోన్ స్పీకర్లో అందరూ ఎదవా. పార్క్ రా, కలిసి మాట్లాడదాం. మున్నా, నువ్వు హిందూస్గా మారతానంటేనే నేను పెళ్లి చేసుకుంటా. ప్రేమ కోసం తాజ్ మహలే కట్టించారు, నా ప్రేమ కోసం మారినా ఇల్లరికమైనా వచ్చేస్తా. రమ్య, మా ఇంట్లో ఒప్పుకోలేదు, లేచిపోదాం అనుకుంటున్నా. ఏమంటున్నావు అక్క? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాన్న చంపేస్తా అన్నారు. అక్క, నాకు కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. రమ్య, ఏ అబ్బాయి ఎలా అంటాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? కానీ మున్నా చాలా మంచోడు. నేను తన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. వెల్కమ్ బాయ్. వాలేకుమ్ అస్సలాం. మేము కూడా దుబాయ్ వస్తాం బాయ్. నేను వెళ్ళింది దుబాయ్ కాదు, పాకిస్తాన్. ఎందుకు బాయ్? అప్పుడే మనం ఈ దేశంలో హ్యాపీగా ఉండొచ్చు. ఎలా బాయ్? మనం హిందూ అమ్మాయిల్ని నిక్కా చేసుకోవాలి. మున్నా, మా ఇంట్లో ముస్లింని మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళు అలానే అంటారు, మనమే ఏదో ఒకటి చేసి ఒప్పిద్దాం. చంపేస్తారు కానీ ఒప్పుకోరు. అయితే మనం విడిపోదాం. పేరెంట్స్ ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నిన్ను వదిలి నేను ఉండలేనురా. లైఫ్ లాంగ్ నేను పేరెంట్స్తో ఉండను కదా, నీతో ఉంటా. రా, మన ఇంటికి వెళ్దాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం. రమ్య, స్వాతి ఇంటి నుంచి బయటకు వచ్చేసిందంటగా, మరి రూమ్ లో లేదేంటి? ఇందాక ఏడ్చుకుంటూ చెప్పింది మున్నాను పెళ్లి చేసుకుంటాదని. షకీబ్ మెకానిక్ షాప్ కి వెళ్ళి అడుగుదాం, ఆగు. ఏంటి అలా చూస్తున్నారు? కళ నిజమా అని. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? మేము గుడిలో పెళ్లి చేసుకున్నాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇక నుంచి మీరు నా సిస్టర్స్. ఫస్ట్ నైట్ బెడ్ రెడీ చెయ్యాలా ఏంటి? మీరు ఇబ్బంది పడకండి, నేను ఉండడం లేదు. సపరేట్ హౌస్ రెంట్కి తీసుకుంటా. వెళ్ళొస్తా స్వాతి. మన దగ్గరే ఉంటే ఏం జరిగినా వాళ్ళ అమ్మ నాన్నకి ఇక్కడికి రావడానికి అవుతుంది. సపరేట్గా వెళ్ళిపోతే ఏమవుతుందో, ఏం చేస్తాడో. మీరు మక్కా నుంచి వచ్చేలోపు పెళ్లి చేసేసుకున్నారా? షాదీ ముబారక్. మమ్మల్ని ఆశీర్వదించండి. హే, ముస్లిమ్స్లో అవన్నీ ఉండవు. నువ్వు ఇంక ముస్లిం కాదు కదా. ఎగ్జామ్ టైం అవుతుందండి, నేను వెళ్ళొస్తాను. ఆగు, నీకు ఒకటి ఇవ్వాలి. చాలా బాగుంది, అయినా ఇప్పుడెందుకు? నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యాక ఇస్తే నీకు జాబ్ వచ్చిందని ఇచ్చాను అనుకుంటావు, అందుకే ముందుగా ఇస్తున్నా. సరే, ఇది లోపలికి అలౌ చేయరు, నేను తర్వాత తీసుకుంటా. అవునా, సరే, ఆ వాచ్ కూడా ఇవ్వు, ఎలా చెయ్యరు కదా. పరీక్ష బాగా రాయు. మొన్న స్వాతిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో. 3 months లోనే ప్రేమ పెళ్లి అయిపోయింది. నువ్వు 1 year నుంచి ఇలానే తిప్పుతున్నావు. మా ఇంట్లో వచ్చి మాట్లాడొచ్చు కదా. ఎలా వదిలించుకోవాలని చూస్తుంటే ఇదొకటి. మాట్లాడతా, ఆగు, ఫోన్ వస్తుంది, మాట్లాడతా. సరే. బేబీ, చెల్లికి ఐస్ క్రీమ్ కొనడానికి బయటకు వచ్చా. ఇప్పుడు తనకు డౌట్ వస్తే ఇంట్లో గొడవ అయిపోద్ది. ఫ్రీ అయ్యాక నేనే చేస్తా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. నా దగ్గర వీడేమైనా దాస్తున్నాడా? నీకు తెలిసినా నువ్వేం పేకలేవులే. ఎవరు? స్వాతి అక్క? ఏమైంది? ఏమైంది? చిన్న రేకుల షెడ్ తీసుకున్నాడే. మంచి హౌసే తీసుకుందాం అనుకున్నా, కానీ నా దగ్గర ఉన్న డబ్బులు త్వరగా అయిపోతాయని బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించి తర్వాతే ఓన్ హౌస్ కొనుక్కుందాం. సరే మున్నా,
అలా చాలా సార్లు అడ్జస్ట్ అయ్యా. ఒక 5 days తర్వాత నమాజ్ నేర్పిస్తారా? మనం హిందూస్గా ఉందామని చెప్పా కదా. మనం హిందూస్ లానే ఉందాం, కానీ మా అమ్మ నాన్న దగ్గర వెళ్ళాక ముస్లిమ్స్ లా ఉందాం. నేను నమాజ్ చెయ్యాలి, లేకపోతే మా పేరెంట్స్ కి డౌట్ వస్తుంది. నేను నేర్చుకున్నా. అక్కడికి 3 days తర్వాత 33 కోట్ల దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పు. అన్నాడు. నేను ఎప్పుడూ అది వినలేదు. దేవుళ్ళకు మొక్కుతాం అంతే అన్నా. మీరు అసలు భగవద్గీత చదవరు, హిందువులుగా ఉండి ఏం చేస్తారు? ముస్లిమ్స్ లా మారిపోదాం. కుదరదు. అయితే 33 కోట్ల మంది పేర్లు చెప్పు. తెలీదు. అయితే ఖురాన్ చదువు. 33 కోట్ల దేవతలంటే 33 రకాల దేవతలు అని అర్థం. అందులో 12 ఆదిత్యులు, 8 వసవులు, 11 రుద్రులు, 2 అశ్విని దేవతలు ఉంటారు. ఈ 33 రకాల దేవతల్ని సాంస్క్రిట్ లో 33 కోట్ల దేవతలు అంటారక్క. ఇంకా రోజు నుండి ఏదో క్వశ్చన్ వేస్తూ మన దేవుళ్ళు మొక్కద్దే మతం మారిపోమంటున్నాడు. నిజమేలే, మన దేవుళ్ళ కోసం మనకేం తెలుసు? గుడికి వెళ్ళి మొక్కి రావడం తప్ప ఏమీ తెలీదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ ప్లాన్ అంతా వాళ్ళన్నీ షకీబ్దా అనుకుంటా. వాడిని వెళ్ళి కుమ్మేద్దాం. వస్తే వాడిని ఇక్కడ ఏమైనా అంటే అందరూ కలిసి కుమ్మేస్తారు. స్కూటీ ఆగిపోయిందని చెప్పు, వస్తాడు. స్కూటీ ఆగిపోయింది. తోసుకుంటూ వచ్చాయి. నేను తోయలేను, ప్లీజ్ రావా? సరే వస్తా పద. స్కూటీ ఎక్కడ? స్వాతక్క నీతో మాట్లాడుతుంది అంట. బాగున్నావా స్వాతి? మా తమ్ముడు బాగా చూసుకుంటున్నాడా? చాలా చాలా బాగా చూసుకున్నాడులే. నువ్వేంటి గుండు కొట్టించుకున్నావు? మీ అల్లా కూడా గుండు కొట్టించుకోమన్నారా? దీన్ని హరక్ అంటారు. మా అక్కలో చేసుకున్నా. నీకు మొన్న చెప్పే ఉంటాడు కదా. కొట్టి మరీ చెప్తున్నాడు. క్యా బాత్ కర్తే హో? హా ఉర్దూ ఆపరా బాబు. మీరంతా హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి మతం మారుస్తున్నారు కదా. ముస్లిమ్స్ అంటే మీకు అలా కనిపిస్తున్నారా? మీ తమ్ముడు చేసింది అదే. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చి మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇచ్చి. ప్రతి ముస్లిం అలా అనుకుంటే ఈ దేశం ఎప్పుడో ఇస్లామిక్ దేశంగా మారిపోయేది. ఎవరో కొంతమంది అలా చేశారు అని ప్రతి ముస్లిం అలా చేస్తారు అని అనుకోకండి. మన గుడిలో పూజారి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. అలా అని ప్రతి పూజారి అలా చేయరు కదా. మొన్న చేసిన దానికి శిక్ష పడాలి కదా. పడాలి, వాడికి మాత్రమే పడాలి, ముస్లిమ్స్ అందరికీ కాదు. ముస్లిమ్స్ అందరూ అలా ఉండరు. నేనేమైనా గన్స్ పట్టుకొని తిరుగుతున్నానా? అయితే వెళ్ళు. మీ తమ్ముడు ముస్లిం మాత్రమే కాదు, టెర్రరిస్ట్ కూడా. వెళ్తా. ఇంకా బాధపడకక్క. బాగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు మా అమ్మ నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి? వినాయక చవితికి బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాం బాయ్. మొన్న ఏం చేస్తున్నావు? స్వాతిని కన్విన్స్ చేస్తున్నా. ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. ఏముందిరా, మెల్లిగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొచ్చాయి. ప్రెగ్నెంట్ అయ్యాక నీ మాటే వింటుంది. ముస్లిమ్స్ లోకి మారనంటుంది. పిల్లలు పుట్టాక మారుతుందిలే. తర్వాత నేను ఇంకో అమ్మాయిని నిక్కా చేసుకుంటా. హిందూ అమ్మాయేనా? అవును. నేను కూడా హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. కరెక్ట్ భయ్యా. తర్వాత మనం ఈ దేశాన్ని ఆలోచి హిందుస్థాన్ బనేగా పాకిస్తాన్. చెప్పు షకీబ్. కొల్లు వాడుతూనే నీలాంటోళ్ళ వల్లేరా హిందుస్థాన్ లో మమ్మల్ని టెర్రరిస్ట్ అనేది. ఈ న్యూస్ తెలిసాక ఒక ఇండియన్ ముస్లిం ఒక టెర్రరిస్ట్ ముస్లిం చంపాడని గర్వంగా చెప్పుకోవాలి. నీకెవ్వరితోని పెళ్ళి అవ్వలేదు. నువ్వు కొత్త జీవితం స్టార్ట్ చేయి. ఈ టెర్రరిస్ట్ నా కొడుకుని మర్చిపో. రుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర